ఇప్పుడే బాలరాజు దేవరకద్ర మహబూబ్నగర్ జిల్లా ఒక పంతం పట్టాడు. మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తర్వాతనే నేను ఈ యొక్క నల్ల దుస్తులు వదిలిపెడతాను, అంతవరకు ఈ బట్టలే వేసుకుంటానని పట్టుబట్టి 10 సంవత్సరాలుగా ఎక్కడ గనపడినా ఈ బట్టలతోనే గనపడిస్తాడు. ఒక కార్యకర్త పట్టుదల ఇది. ఇలాంటి కార్యకర్తలు రాష్ట్రంలో చాలామంది పార్టీ కోసం ఎన్నో శపథాలు పూనారు, ఎన్నో మొక్కులు మొక్కారు, ఎన్నో పూజలు చేశారు. ప్రజలు కూడా కోరుకున్నారు, వాళ్ళు కూడా పూజలు చేశారు. వారి కృషి ఫలితంగా వాళ్ళ ఆశీర్వాద ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది. బాలరాజుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత మంచి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. పట్టుదలకు మారుపేరు. అలాంటి కార్యకర్తని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నీ ఆశ నెరవేరింది. అధికారంలోకి వచ్చాం, మీ కష్టాలు తీరుతాయి. 2019లో మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి కృషి చేయండి, మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా బాలరాజుని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రమ్మా. ఓకే మ్యామ్, తప్పకుండా. ఇప్పుడే మనం ఎన్నికల ప్రణాళిక 2 ప్రాంతాల్లో కూడా చర్చ చేసుకున్నాం. ఈ మహానాడు ఒక హిస్టారికల్ మహానాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఈ వేదిక ద్వారా ఒక పక్క సీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రణాళిక, ఇంకో పక్క తెలంగాణకు కూడా మనం ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. తమ్ముళ్ళు ఏదయా మెల్లిగా డిస్ట్రిబ్యూట్ చేయి. అదే మరి ఇంకో పక్కన తెలంగాణకు ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. మనం అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంలోకి వచ్చాం. అయితే ఈరోజు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణలో ఏదైతే టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక ఇచ్చారో ఆ ఎన్నికల ప్రణాళిక పైన రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రజా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మనం పోరాడవలసిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి పనులు చేస్తే, కన్స్ట్రక్టివ్గా ముందుకు పోతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తాం. అదే కానీ ఇంకా కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కాలయాపన చేస్తే రాజీ లేని పోరాటం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఆ విషయం మన నాయకులు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న మొన్న చూస్తున్నాం, కొన్ని లక్షల ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళంతా దోచుకున్నారని మాట్లాడారు. ఇప్పుడు వాస్తవంగా చూస్తే రాష్ట్ర స్థాయిలో అదే మాదిరిగా సెక్రటరియట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగాలే 55,000 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో కూడా నేను మొన్న కూడా చెప్పాను, పైనుండే ఉద్యోగాలన్నీ సీమాంధ్రలో ఎక్కువ నెంబర్ ఉన్నారు, కింది వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎలాంటి అపోహలు రావడానికి వీలు లేదు. అందుకని ప్రతి ఒక్క పేరు కూడా కంప్యూటర్లో పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి, వాళ్ళ డేటా ఇవ్వండి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా పరిష్కారం చేసి ఉండాలి తప్ప ఇంకోటి కాదు. అదే మాదిరిగా ఇప్పుడే మన నాయకులు మాట్లాడారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు. మహారాష్ట్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అలాంటప్పుడు రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే ఎవరు నష్టపోతారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమెరికాలో మీరు ఒకసారి చూస్తే తెలుగు భారతీయ సంతతి చెందిన వ్యక్తులు అక్కడ గవర్నర్లు అయ్యారు, సెనేట్ మెంబర్లు అయ్యారు. ఇంకో పక్క అమెరికా అధ్యక్షుడు కూడా ఆఫ్రికా దేశానికి సంబంధించిన సంతతి సంబంధించిన వ్యక్తి. అలాంటివన్నీ ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్నే అన్నారు వార్ రూమ్ అని. నేను అడిగా, అదేంటి వార్ రూమ్ అని? ఇప్పుడు కావాల్సిన శాంతి కావాలి, ఇప్పుడు కావాల్సిన తెలుగు జాతి మధ్య ఐక్యత కావాలి, ఇప్పుడు కావాల్సిన 2 ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి. ఇలాంటి మంచి మాటలు మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కొంతమంది మన నాయకులు చెప్పారు, కొంతమంది మాట్లాడుతున్నారు సీమాంధ్ర వాళ్ళు పెట్టుబడులే పెట్టకూడదని. నేను అడుగుతున్నా, ఎక్కడికి పోతున్నాను అడుగుతున్నా. కష్టం నాకు తెలుసు, ప్రపంచం అంతా తిరిగాను. పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్ళి ఒకసారి కాదు ఎన్నోసార్లు తిరిగి ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ తప్ప ఇంకోటి కాదు.
ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బ్రాండ్ నేమ్ ప్రమోట్ చేశాను, ప్రపంచమంతా తిరిగాను, కాలి నడకం తిరిగాను, ఆఫీసు కూడా ముఖ్యమంత్రిగా ఫైల్ సంఖ్యలో పెట్టుకొని మోసాను. దాని ఫలితమే ఈరోజు హైదరాబాద్లో ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది, తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. దీంట్లో మీ కృషి ఏముందని నేను అడుగుతున్నాను. మీ కృషి లేదు. కనీసం మేము చేసిన పనిని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి ఒక పద్ధతి లేకుండా మీరు మాట్లాడితే నష్టపోయేది తెలంగాణ ప్రజానీకం నష్టపోతారు. తెలంగాణ ప్రజానీకం నష్టపోతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోవడం, తప్పకుండా పోరాడతాం. ఈరోజు పోలవరం ఉంది, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి కొంత ప్రాంతాన్ని ఏదైతే ముంపుకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని ఆ పక్కిచ్చారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడిన మీకు ఇప్పుడు మాట్లాడే అర్హత ఏముందని నేను అడుగుతున్నా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా విషయాలు ఒకటే చెప్పాను. ఏ ప్రాంతానికి లాభ నష్టాలు జరిగాయి అనే విషయం కంటే రెండు ప్రాంతాల్లో ఉండే తెలుగు వారి మధ్య సయోధ్య పెంచవలసిన అవసరం ఉంది. ఈరోజు రెండు ప్రాంతాలని సమతుల్యంగా చూడవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో రెండు ప్రాంతాల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొచ్చే వరకు కేంద్రం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. నేను ఎప్పుడు మాట్లాడినా సీమాంధ్ర అభివృద్ధి కావాలి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ నిధులు ఇవ్వండి, ఆ సమస్యల పరిష్కారం చేయండి. అదే మరిగా తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం చేయడం కేంద్ర బాధ్యత. కొత్త రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు వచ్చాయి. రెండు రాష్ట్రాలు కొత్తగా వచ్చాయి కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్రం కూడా సహకరించాలని చెప్పి అనేక సార్లు నేను చెప్పాను. దీనికి సహకరించేది పోయి, దీనికి ఒక పద్ధతుల ప్రకారం రావాల్సింది పోయి కావాలని రెచ్చగొట్టే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. రెండు ప్రాంతాల్లో విభజన జరిగింది. ప్రజలకు అపోహలు ఉండడానికి వీలు లేదు, ప్రజలకు అనుమానాలు ఉండడానికి వీలు లేదు. కావాలంటే వాస్తవాలన్నీ పెట్టడం కూడా చెప్పాను. కేంద్రం దానికి ముందుకు రాలేదు. అందుకనే ఈరోజు చెప్పాను, తెలుగు వారం మనందరం ఒకటి, తెలుగు జాతి కలిసి ఉండాలి కాబట్టి తెలంగాణకి ఎక్కువ వచ్చిందనో సీమాంధ్రకి ఎక్కువ వచ్చిందని అనేదానికంటే కేంద్రం బాధ్యత తీసుకొని రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయమని నిధులిమ్మని నేను అడుగుతా ఉంటే కావాలని రెచ్చగొట్టే విధంగా ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అందుకనే ఇక్కడ మన నాయకులు ఉన్నారు. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్ని మాట్లాడినా భయపడవలసిన పని లేదు. తెలంగాణ ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేశాం. అదే మరిగా సీమాంధ్ర ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేశాం. ఈరోజు ఎన్నికల ప్రణాళికలు ఇచ్చాం. ఎన్నికల ప్రణాళికలో సీమాంధ్రలో మనం ఇచ్చిన ప్రణాళిక మనం అమలు చేస్తాం. తెలంగాణలో అధికారం రాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక అమలు చేయడం, ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తాం. ఇప్పుడే మన నాయకులు 5-6 మంది 4-3 మాట్లాడారు. చాలా స్పష్టత ఇచ్చారు. కృష్ణయ్య గారు మాట్లాడారు, శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు, అదే మరిగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా స్పష్టత ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది మంచి పని, ప్రజల కోసం మనం పోరాడుతున్నాం. ఈ తెలంగాణ ప్రాంతాల్లో సమస్యలపైన పోరాడింది మనమే పోరాడాం. వీళ్ళు ఆ రోజు అడ్రస్ కూడా లేదు. కాబట్టి ఈ పోరాటం కొనసాగుతుంది. మన యొక్క ఎన్నికల మేనిఫెస్టో సీమాంధ్రలో అమలు చేస్తాం. తెలంగాణలో టీఆర్ఎస్ మేనిఫెస్టో అమలు చేసే వరకు పోరాడతాం. అదే మరి ఇదే కాదు, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలుంటే అవన్నీ కూడా ఎత్తి చూపిద్దాం. నేను అందుకనే అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నా ఈ మహానాడు సభ ద్వారా, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో సీమాంధ్రలో పోటీపడి అభివృద్ధి చేద్దాం. ఎవరు ఎక్కువ చేస్తారో చూద్దాం. మీకు ఎక్కువగా ఈ తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చింది. రాజధాని బ్రహ్మాండంగా కట్టాం. అన్ని విధాల ఆ రోజు నేను కూడా సహకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అదే మరిగా మీరు చూస్తే హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ నగరం కానీ, బయోటెక్నాలజీ పార్క్ కానీ, మెట్రో కానీ, హైదరాబాద్ తాగునీళ్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ అన్నీ మనమే చేశాం.
అవన్నీ ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా కావాలని రెచ్చగొట్టే విధంగానో ఏదో ఒక విధంగా ఇంకా విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం ప్రజలు క్షమించరు. నష్టపోయేది ప్రజలే. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి వీరిని కోరుతున్నా. అదే మరి పోలవరం విషయంలో కూడా అనవసర అపోహలు క్రియేట్ చేయొద్దండి. అది కూడా మంచిది కాదు. ఒకవేళ మీరు ఇదే విధంగా మాట్లాడితే అన్ని విషయాలు ప్రజల ముందర పెట్టండి, మేము దానికి పూర్తిగా సమర్థిస్తాం. రెండు ప్రాంతాల హక్కులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైనుంది. తెలుగు వారిని కాపాడి తెలుగు వారిని ఐకమత్యం చేసే బాధ్యత తెలుగుదేశానికి ఉంది. అందుకనే కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం ఉంది, సీమాంధ్రలో మన ప్రభుత్వం ఉంది. అందుకనే మనం బాధ్యతతో పోతున్నాం. బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తెలుగు వారిని ఐకమత్యం చేసి అభివృద్ధికి దోహదం చేసే విధంగా ముందుకు పోవాలని ఈ మహానాడు ద్వారా పిలిపిస్తూ ఈరోజు ఏవైతే మీరు ఒక నమ్మకం పెట్టుకున్నారు, గ్రామాలకు పోతే ఎక్కడ పోయినా ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటేశామని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటాను. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు నేను ఇచ్చిన హామీలే కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి అభివృద్ధి పందాలు నడిపించడానికి నిరంతరం శ్రమ చేసి మన నిజాయితీ నిరూపించుకుందాం. దీనికి ప్రజల సహకారం అవసరం, మీ సహకారం అవసరం. సమిష్టి కృషితో ముందుకు పోదాం. కలిసి రమ్మని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఈ ఎన్నికల ప్రణాళికను మీరందరూ ఆమోదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.